వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాము. సింపుల్గా 1 కేజీ ఉసిరికాయలు, పావు కేజీ పల్లి నూనె, 5 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. ఒక 3 మీడియం సైజు ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు ఒక 3/4 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 50 గ్రాములు. ఇది ఒక 30 గ్రాములు అట్లా తీసుకోవచ్చు. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది రాళ్ళు ఉప్పు తీసుకున్నా. ఇది కొంచెం మిక్సీ పట్టుకోవాలి, ఎల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా తడి లేకుండా బాగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా తీసుకోవాలి. తడి ఉంటే పచ్చడి బాగుండదు. ఇవి మొత్తం ఇట్లా ఘాట్లు ఎట్లున్నాయో దానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ ఘాట్లు పెట్టుకొని వస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టి వేడైన తర్వాత మెంతులు వేసుకొని దూరగా వేసుకోవాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఆవాలు వేయాలి. ఇవి కొద్దిగా వేగినాయి. ఇప్పుడు ఆవాలు, ఇవి సన్న ఆవాలు కాబట్టి కొంచెం అవి వేగినాక వేయాలి. ఎందుకంటే ఇవి తొందరగా వేస్తాయి. చిన్న మంట మీద వేయించాలి దూరగా. ఇప్పుడు ఈ చిట్పట్ మంటున్నాయి. ఇవి తీసేసి దీంట్లోనే ఆయిల్ వేసి ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నూనె వేయాలి. తగినంత నూనె, 1/2 కిలో నూనె అన్న కదా, అది వేసుకోవాలి. వేసేస్తున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడిన తర్వాత ఉసిరికాయలన్నీ వేసుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, దూరగా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది కలర్ చేంజ్ కావాలి, అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇట్లా దూరగా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి తీసేసుకున్నాక చల్లారనివ్వాలి. బాగా చల్లగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో పోపు పెట్టుకోవాలి. నూనె వేడైంది. కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క 2 టీ స్పూన్లు, అట్లాగే ఒక 5 ఎండుమిర్చి, 6 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నా. ఇది వేసుకుని కొంచెం వేడి కాగానే స్టవ్ ఆపేయాలి. ఎందుకంటే ఇదే నూనెలో వేడైపోతుంది, మగ్గిపోతుంది. లేకపోతే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ అయిపోతుంది. అంతే. ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు చల్లారినాయి మొత్తము. ఇప్పుడు ఇదే గిన్నెలో తీసుకొని కారము, ఉప్పు, ఇది మెంతులు, ఆవు పొడి కొంచెం ఉంచుతున్నా, చూసేసుకోవచ్చు. ఇది వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నది. ఒక టీ స్పూన్ పసుపు వేసి కలపాలి బాగా. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పోబెట్టిన నూనె వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇది కలిసినాక ఈ ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
ఇట్లా మంచి కలిసే వరకు కలుపుకొని ఒక డబ్బా అయినా గాజు సీసా అయినా జాడి అయినా మంచి కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని దీంట్లోకి తీసుకోవాలి. 3 రోజుల తర్వాత తీసి వాడుకుంటే బాగుంటుంది. ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నేను తీస్తున్నాను. ఇంకా డబ్బాలకు తీసుకుని మూత పెట్టి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. సీజన్లో వచ్చినప్పుడు చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది.